బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కాల్పుల కేసులో నిందితులకు పోలీస్ కస్టడీ అనుమతించింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే రితేష్ రెడ్డి, నవీద్ శర్మకు పోలీస్ కస్టడీ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు నిందితులకు కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పునిచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 3 నిందితులను ఉప్పర్పల్లి కోర్టు కస్టడీకి ఇచ్చింది. 3 నిందితులు కొద్ది రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు మొయినాబాద్ పోలీసులు 7 రోజుల పాటు 3 నిందితులు కస్టడీ కోరుతూ కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కానీ వరుస సెలవుల నేపథ్యంలో కూడా ఈ రోజు ఇటు ఉప్పర్పల్లి కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఆ 3కి సంబంధించి కూడా 3 రోజుల కస్టడీ ఇచ్చినట్టుగా చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డి సంబంధించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక రోజు డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారికి సంబంధించి 3ను ఇప్పటికే పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా నవీద్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డికి సంబంధించి కూడా డ్రగ్స్ లింక్స్ ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు పార్టీకి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఇంజనీర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళలో ఈ 3 సంబంధించిన కస్టడీ సంబంధించి కూడా చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం మొయినాబాద్ పోలీసు చేసినట్టుగా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ 3 నిందితులను సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే కస్టడీకి ఇచ్చింది. కాబట్టి ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ పోలీసులు కస్టడీకి తీసుకొని మరింత లోతుగా ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.